అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతుండమున అవ్వలిచంగబళింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహరముగాంచి వేమృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ ఈశ్వరీ ఏ జన్మంబున ఏ సుమంబులను వీడు ఏదేవి నర్చించెనో ఈ జన్మంబున రెండు ముక్కలవి అబ్బెన్ కానవో తల్లి నేనోజన్ నీ మహిమావళుల్ పలికెదన్ వ్యోమాపగాతుల్య వాక్శ్రీజాతమ్ముననుగ్రహింపగదవే శ్రీరాజరాజేశ్వరీ. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. సర్వజీవ హృదంతర్యామి శ్రీమద్దేవీ భాగవతానికి అధిష్టాత్రి అయినటువంటి ఆ జగన్మాత యొక్క దివ్య చరణార విందాలకు సభక్తికమైన నమస్కారాలు చెల్లించుకుంటూ ఆస్తిక్య బుద్ధితోటి దేవీ భాగవతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు సాధువాదాలు చెల్లించుకుంటూ ఆ జగన్మాత యొక్క కృపతోటి ఈ రోజున మనం 35వ భాగంలోకి ప్రవేశం చేస్తున్నాం. నిన్న మనం 34వ భాగంలో తులసీ మాత యొక్క జన్మ వృత్తాంతము, ఆమె చేసినటువంటి తపస్సు, బ్రహ్మ ఆదేశం ప్రకారం శంఖచూడుడితోటి వివాహం జరగడం, వాళ్ళిద్దరూ కూడా వైభవపేతమైనటువంటి జీవితం గడుపుతూ ఉండడం, తరువాత 3 లోకాలని ఆక్రమించినటువంటి ఆ శంఖచూడుడిని వధించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళి, శివుడు విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలిసి నాయన శివ నువ్వే వాణ్ణి సంహరించాలి అని ఒక గొప్ప త్రిశూలాన్ని శివుడికి ఇచ్చి యుద్ధానికి పంపించినటువంటి వైనాన్ని మనం నిన్న కథలో చెప్పుకున్నాం. అలాగే శివుడు తన దూతని పంపాడు. ఆ దూతకు జవాబుగా తానే ప్రత్యక్షంగా వచ్చి శివుడి పక్కనే కూర్చోనటువంటి కుమారస్వామి కాళికాదేవికి నమస్కారం చేసి వాళ్ళతో సంభాషించి వాడు యుద్ధ సన్నద్ధుడై మళ్ళా రావడానికి వెళ్ళాడు. అంతవరకు మనం చెప్పుకుందాం. వాడు వెళ్ళగానే శివుడు తన సేనాధిపతులను ఉత్సాహపరిచాడు. దేవదానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలైంది. మహేంద్రుడు వృషపర్వుడితోటి, సూర్యుడు విప్రచిత్తితోటి, చంద్రుడు దంభుడితోటి, కాలుడు కాలస్వరూపుడితోటి, కుబేరుడు కాలకేయుడితోటి, విశ్వకర్మ యముడితోటి,
శని రక్తాక్షుడితోటి, ఇంద్రపుత్రుడు జయంత్రుడు రత్నసాగరుడితోటి, అశ్విని దేవతలు విసవుడు వర్చసుడు అనేటువంటి వాడితోటి, నలకూబరుడు ధూమ్రుడితోటి, ధర్ముడు దురంధరుడితోటి, మంగళుడు ఉపాక్షుడితోటి ముఖాముఖి తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయం కన్నా భీకరంగా యుద్ధం జరుగుతోంది. శివుడు మాత్రం అదే వటవృక్షం కింద అదే యోగాసనంలో తన పుత్రుడైన సుబ్రహ్మణ్యుడితో కలిసి కూర్చొని ఉన్నాడు. శంఖచూడుడు కూడా తన సభా మంటపంలో 1,000,000 మంది దానవుల యొక్క సమూహంతో రత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ముందుగా తన సైన్యాన్ని సేనాధిపతుల్ని పంపిస్తే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ముందు రాజు ఎప్పుడు రాడు కదా, అందుకని ఇక్కడ శివుడు యుద్ధం చేయటం లేదు, సేనాధిపతి సుబ్రహ్మణ్యుడు కూడా యుద్ధం చేయటం లేదు. ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు వింటూ ఉన్నాడు శంఖచూడుడు. శంకరుడి యొక్క సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుణ్ణి ఓడించాడో, అలాగే ఏ దానవుడి చేతిలో ఏ దేవత ఓడిపోయాడో ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. యుద్ధం అన్న తర్వాత రెండూ జరుగుతాయి కదా. కానీ దానవుల యొక్క ధాటికి తట్టుకోలేక దేవసైన్యాలు కాసేపటి తర్వాత పలాయనం చెత్తగించినాయి. అప్పుడు సేనాధిపతి కుమారస్వామి ఇది గమనించి తానే స్వయంగా సైన్యానికి అగ్రభాగంలో నిలబడి సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. తన యొక్క దివ్య తేజస్సుతోటి ఆ సేనా బలాన్ని వృద్ధి పొందించాడు. తానొక్కడే 100 అక్షౌహిణీల సైన్యాన్ని సంహరించేశాడు. కాళికాదేవి మూర్తీభవించిన క్రోధంగా స్వేచ్ఛగా తిరుగుతూ యుద్ధరంగంలో దానవ వీరుల యొక్క రక్తం తాగుతోంది గటగట. లక్షలాదిగా ఏనుగులను గుర్రాలను చేజిక్కించుకొని అవలీలగా నోట్లో వేసేసుకుంటోంది. పెద్ద కొండ బెల్లంలాగా తెరిచింది నోరు ఆ తల్లి. ఇక హతశేషులైన దానవులు భయపడిపోయారు, గుండెలు జారిపోయినాయి, ఎవరికి వాళ్లు పలాయనం చెత్తగించారు. కానీ వృషపర్వుడు, విప్రచిత్తి, దంభుడు, వికంకణులు ఈ 4 మాత్రం కలిసి ఒక్కటై కుమారస్వామితో పోరాడుతూ ఉన్నారు. చిట్ట చివరికి స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు. వెంటనే ఆ వృషపర్వాదులు 4 కూడా దాన్ని తట్టుకోలేక సంక్షోభాన్ని పొంది నిలబడ్డారు. అంతేగాని భయం పుట్టి మాత్రం వాళ్ళు పారిపోలా. అప్పుడు వాళ్ళ ధైర్యానికి ఆకాశం నుంచి వర్షం కురిసింది. తరువాత ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క మహావిజృంభణం విన్నాడు ఆ శంఖచూడుడు. తక్షణం తన యొక్క దివ్య రథాన్ని అధిరోహించి తిన్నగా రణరంగానికి వచ్చాడు. వస్తూనే శరవర్షం కురిపించాడు. ఆ యుద్ధరంగం అంతా కూడా అంధకార బంధురమైపోయింది. మరుక్షణంలోనే అగ్ని జ్వాలలు వ్యాపించినాయి. నేల మండుతుంది. దేవ సైనికులు 10 దిక్కులకు పారిపోయారు భయపడి. ఆ మంటలను చల్లార్చలేక నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఇటువంటి శివగణాలు సైతం వెనక్కు తిరిగారు. కార్తికేయుడు ఒక్కడే మండుతున్న సమరభూమిలో ధైర్యంగా నిలబడ్డాడు. శంఖచూడుని యొక్క ఉత్సాహం ఉప్పొంగింది. వెంటనే స్కందుడు చుట్టూ శిలావర్షం కురిపించాడు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు. ఆ వృక్ష శ్రేణితోటి ఆ యుద్ధరంగం అంతా ఆచ్ఛాదనం చేశాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతిలో ఉన్న ధనస్సును 2గా విరగొట్టాడు. దివ్య రథాన్ని, రథపీఠాన్ని నుగ్గు చేశాడు. ఆఖరికి సుబ్రహ్మణ్యుడి యొక్క నెమలి వాహనాన్ని తూట్లు పొడిచాడు. ఒక శక్తి ఆయుధాన్ని గుండెలకు గురిపెట్టి విసిరాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక సుబ్రహ్మణ్యుడు అంతటివాడు క్షణకాలం మూర్ఛపోయినాడు. వెంటనే తేరుకున్నాడు. విష్ణుదత్తమైన దివ్య ధనస్సును అందుకున్నాడు. వజ్ర నిర్మితమైన రథాన్ని ఎక్కాడు.
దిక్కులు పిక్కటిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు. శస్త్రాస్త్రాలను ఉపయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలను, వృక్షాలను, సర్పాలను ధ్వంసం చేశాడు. పర్జన్యాస్త్రాన్ని ఉపయోగించి దావానంలాగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పేశాడు. శంఖచూడు యొక్క రథాన్ని, ధనస్సును తుత్తినియలు చేశాడు. వాడి సారథిని చంపేశాడు. గుర్రాలను చీల్చి చెండాడాడు. ఆ శంఖచూడు యొక్క కిరీటాన్ని పడగొట్టాడు. శక్తి ఆయుధాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు. అది సరాసరి వెళ్లి ఆ దానవేంద్రుడి యొక్క వక్షస్థలాన్ని బలంగా ఢీకొట్టింది. క్షణకాలం మూర్ఛపోయినాడు. కాని వాడు మహాబలవంతుడు కదా, వరగర్వితుడు. వెంటనే తప్పరిల్లాడు. మరొక రథాన్ని అధిరోగించి మరొక ధనుస్సును ధరించి శరజాలం కురిపించాడు. ఆ సుబ్రహ్మణ్యుణ్ణి కప్పివేశాడు బాణాలతోటి. విష్ణు తేజోవృతమై శతసూర్య సంకాశమైనటువంటి ప్రళయాగ్ని శిఖాసదృశమై దగదగలాడుతూ ఉన్న ఒక శక్తి శరాన్ని సంధించి విడిచిపెట్టాడు ఆ దానవుడు. అది తిరుగులేని దెబ్బతీసింది. అప్పుడు ఆ షాణ్మాతురుడు అంటే సుబ్రహ్మణ్యుడు 6 తల్లులు పోషించారు కదా, అందుకని ఆయన షాణ్మాతురుడు అంటారు. మూర్ఛపోయాడు. వెంటనే గమనించింది కాళికాదేవి తల్లి. వచ్చి అతన్ని చేతుల్లోకి ఎత్తుకుని శివుడి దగ్గర దించి మళ్లీ తాను రణరంగంలోకి దూసుకుపోయింది. శివుడు తన దివ్య శక్తితోటి కుమారస్వామిని మళ్లీ శక్తివంతుడుగా చేశాడు. అనంతంగా బలాన్నిచ్చాడు. మళ్లీ స్కందుడు ప్రతాపవంతుడై లేచి కూర్చున్నాడు. రణరంగంలోకి దూసుకు వెడుతున్న కాళికాదేవి వెంట మధుపాండాలతోటి గంధర్వులు, యక్షులు, కిన్నెరులు తరలి వెళ్లారు. కాళికాదేవి గొప్ప సింహనాదం చేసింది. వికటాట్టహాసం చేసింది. వాళ్ళు తెచ్చినటువంటి ఆ మధుపాండాలన్నీ ఎత్తి గటగట తాగింది. కరాళ నృత్యం చేసింది. అప్పుడు దానవ వీరులు భయకంపితులై మూర్ఛపోయారు. శంఖచూడు ఇటువైపు దృష్టి మళ్లించాడు. ఆ కాళికాదేవి వైపు దానవులకు అభయం ఇచ్చాడు. కాళికాదేవితోడు కయ్యానికి కాలు దువ్వాడు. కాళికాదేవి అగ్ని పిడుగులు కురిపించింది. దానవరాజు పర్జన్యాస్త్రంతో చటుక్కున దాన్ని చల్లార్చేశాడు. అలాగే వారుణాస్త్రాన్ని గంధర్వాస్త్రంతో అణిచివేశాడు. మాహేశ్వరాన్ని వైష్ణవంతోటి మట్టి కరిపించాడు. కోపం పట్టలేకపోయింది కాళికాదేవి. వెంటనే నారాయణాస్త్రం ప్రయోగించింది. తెలివైనవాడు కదా వాడు. వెంటనే ఆ దానప్రభు వినయంగా రథం దిగి భక్తితో శిరస్సు వంచి నమస్కారం చేశాడు. దానికి అదే విరుగుడు. మహాభారత సంగ్రామంలో కూడా అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన దివ్య మంత్రం అదే. అందరూ ఆయుధాలు పడేసి కింద పడిపోమన్నాడు. కర్ర ముక్కల్లాగా. ఒక్క భీముడు తప్ప అందరు పడ్డారు. నేను వీరుణ్ణి, నేను పడనన్నాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణుడు కలిసి చెరొక చెయ్యి పట్టుకొని అతన్ని లాగి కింద పడేశారు. ఆయుధాలు లాగి కింద పడేశారు. అప్పుడు శాంతించింది నారాయణాస్త్రం. అప్పుడు ప్రళయ అగ్నిశిఖలాగా వస్తున్న ఆ నారాయణాస్త్రం దారి మళ్లించుకొని ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఎందుకని? ఇక్కడ అందరు కింద పడేస్తే ఆయుధాలు అది ఎవరిని చంపదు. ఆశ్చర్యచకితమైన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది. బదులుగా వాడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ఉపసంహారం చేశాడు. దివ్యాస్త్రాలన్నీ అయిపోయినాయి. ఇక వెంటనే ఆ తల్లి శక్తి ఆయుధాన్ని విసిరింది. ఆ శంఖచూడు దాన్ని దివ్యాస్త్రాలతోటి 100 ముక్కలు చేశాడు. ఇక కాళికాదేవి ఉక్రోషం ఆపుకోలేకపోయింది. వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించబోయింది. అంతలోకే ఆకాశవాణి వినిపించింది. ఓ కాళీ, ఎందుకు ఈ వృధా ప్రయాస? శంఖచూడు యొక్క మృత్యువు ఏ అస్త్రంలో లేదు, ఏ శస్త్రము లేదు. అతడి మెడలో ఆ నారాయణ కవచం ఉన్నంత వరకు, అతడి భార్య శీలానికి భంగం కలగనంత వరకు అతడిని ఎవ్వరూ ఏం చేయలేరు. వాడు అజేయుడు, జరామృత్యువులకు అతీతుడు. ఇది బ్రహ్మదేవుడిచ్చిన వరం అని ఆకాశవాణి చెప్పింది. వెంటనే కాళికాదేవి పాశుపతాన్ని ఉపసంహరించుకొని చెలరేగి ఆ దానవ వీరులను 10 లక్షల మంది దోషిని బట్టి నోట్లో వేసేసుకుంది.
శంఖచూడుని కూడా అలాగే పట్టుకుని మింగేద్దాం అనుకుంటూ ముందుకొచ్చింది. కానీ దానవ చక్రవర్తి అగ్నిశిఖల వంటి బాణాలతో అమ్మవారిని నిలవరించాడు. వెంటనే తడతళ్లాడుతున్న ఖడ్గం విసిరింది అమ్మ. దాన్ని 100 ముక్కలు చేశాడు వాడు. మళ్లీ పట్టుకుని మింగేద్దామని ప్రయత్నించింది. కాని ఆ యోగసిద్ధుడు అందకుండా తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని రథం మీద చూపించింది. పిడిగుద్దులతో రథాన్ని తునాతునకలు చేసింది. సారథిని పిడికిడ బట్టి పిసికి ముత చేసింది. దానవరాజు గురి చూసి శూలం విసిరింది. అంతే, అతడు దాన్ని లీలా విలాసంగా ఎడం చేత్తో పట్టుకున్నాడు. కాళిక మరింతగా రెచ్చిపోయింది. ముష్టిఘాతాలు తగిలించింది వాడికి. విలవిల్లాడాడు, తూలిపడ్డాడు, మూర్ఛపోయాడు. మళ్లీ క్షణంలో తేరుకొని నిలబడ్డాడు. కాళికాదేవి బాహాబాహికి దిగింది. ఇక శంఖచూడుడు ఆమెకి నమస్కారం చేశాడు. ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాలు అస్త్రాలు అన్నింటినీ ఓడబిక్కొని విరిచవతల బారేశాడు. కాని తానై తాను ఆ దేవి మీద ఏ ఆయుధాన్ని ప్రయోగించల. భక్తుడు వాడు, వైష్ణవుడు, మాతృభక్తి పరాయణుడు కదా ఈ శంఖచూడుడు. అందువల్ల ఆమె మీదకి అస్త్రం వేయల. కాళికాంబ దానవ ప్రభువును పట్టుకుంది. ఆకాశానికి ఎత్తింది. గిరగిరా తిప్పి విసిరేసింది. అంత ఎత్తు నుంచి నేల మీద పడ్డ శంఖచూడుడు చెక్కు చెదరలా. వాడికి వరం ఉంది కదా. వెంటనే లేచి నిలబడ్డాడు. ఆ భద్రకాళీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. మళ్లీ తన రథం ఎక్కి యుద్ధం కొనసాగించాడు. భద్రకాళి శివుడి దగ్గరికి వెళ్ళింది. జరిగిన వృత్తాంతమంతా యథాక్రమంగా చెప్పింది. ఓ శంభు, నేను పాశుపతం ప్రయోగించకపోతే ఆ శరీరవాణ్ణి వారించింది. దానితోటి ఉపసంహారం చేసుకున్నాను. ఈ శంఖచూడుడు మహాబలశాలి, పరాక్రమవంతుడు. నా బాణాలను అస్త్రాలను ఖండించాడే తప్ప తనంత తానుగా నా మీద ఏ ఆయుధం ప్రయోగం చేయలే. పైగా భక్తి తత్వపడై నాకు నమస్కారం చేశాడు. నిజంగా అతడు మహాజ్ఞాని, జితేంద్రియుడు. వింటున్నాడు శంకరుడు. మృదువుగా నవ్వాడు. వెంటనే శివుడు ఈసారి స్వయంగా తానే రణరంగంలోకి దిగాడు. అల్లంత దూరంలో చూశాడు దానవ ప్రభువు. రథం దిగాడు. శిరస్సు వంచి నమస్కారం చేసి సాష్టాంగం పడ్డాడు. తిరిగి మళ్లీ రథం ఎక్కి ధనస్సు ఎక్కుపెట్టాడు. భక్తుడు కదా, భగవంతుడి మీద యుద్ధం చేయాలి అన్నప్పుడు భగవంతుడికి నమస్కారం చేయాలి. ధర్మరాజు కూడా ఇదే విధానం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంగా అయ్యే సమయంలో కవచాన్ని తీశాడు, చెప్పులు వదిలేశాడు, ఆయుధాలు పక్కన పెట్టేశాడు. నిరాయుధుడై నేరుగా భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేశాడు. ఆయన ఆశీస్సులు అందించాడు. ఇలా గనక నువ్వు వచ్చి నాకు నమస్కారం చేసిన అనుజ్ఞ తీసుకోకపోతే శపించి ఉండేవాడిని అన్నాడు. నీ తెలుసు ధర్మరాజుకి. గురువు దగ్గరికి వెళ్ళాడు, ద్రోణుడి దగ్గరికి. ఆయనకి నమస్కారం చేశాడు. యుద్ధం చేయడానికి అనుజ్ఞ తీసుకొని వచ్చాడు. ఇలా ఆయన వెళుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేమిటి ధర్మరాజు యుద్ధం ముంచుకొచ్చిన సమయంలో ఈ పని చేస్తున్నాడు అనుకున్నారు. ఆయన మహాజ్ఞాని అని వాళ్ళకేం తెలుసు. ఈయన కూడా అలానే చేశాడు. నారద, ఆ చంద్రచూడ శంఖచూడల యుద్ధం పూర్తిగా 100 సంవత్సరాలు సాగింది. చంద్రచూడు అంటే శివుడు. జయం లేదు, అపజయం లేదు. శస్త్రాలకి శస్త్రాలు, అస్త్రాలకు అస్త్రాలుగా నడిచింది. రథం మీద శంఖచూడు, వృషభ వాహనం మీద చంద్రచూడు శివుడు. హెచ్చు తగ్గలు లేవు. ద్వంద్వ యుద్ధం అలా సాగింది. ఒకనాడు ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా 100 ఏళ్లు గడిచాక ఒక వృద్ధ బ్రాహ్మణుడు రణరంగంలోకి వచ్చాడు. నేరుగా శంఖచూడు దగ్గరికి వెళ్ళాడు. ఓ దానవేంద్ర, నేను విప్రుణ్ణి, నువ్వు ప్రభువువి, సర్వ సంపదలకి దాతవి. నాకు పెద్దగా కోరికలు లేవు. పైగా వృద్ధుణ్ణి, చాలా దప్పిగ్గా ఉంది, అట్లే మాట్లాడలేను. నువ్వు అంటే అడుగుతాను, చిన్న కోరికే తీర్చు అన్నాడు. శంఖచూడు ప్రసన్నుడైనాడు. అడగండి స్వామి, తీరుస్తానన్నాడు. అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి ఇయ్యి అన్నాడు. అడగడమే తడవుగా దానవేంద్రుడు తీసిచ్చాడు. అది తీసిస్తే తనకు చావు తప్పదని తెలుసు. కానీ అడిగిన మాట కాదనలేడు.
దానమిస్తానని ఎగ్గొట్టలేడు. అది పుచ్చుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెంటనే అంతర్ధానం అయిపోయాడు. నారాయణ కవచధారి అయి శంఖచూడిన రూపంలో ఈ బ్రాహ్మణుడు ధరించాడు. దాన్ని మెడలో ధరించిన తర్వాత శంఖచూడు రూపానికి మార్చుకున్నాడు. ఆ విష్ణువు తులసీదేవి దగ్గరకు వచ్చేశాడు. సరిగ్గా అదే సమయంలో రణరంగంలో శివుడు తనకి అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి శూలం తీశాడు. ఇక్కడ నారాయణుడు శంఖచూడు రూపాన్ని పొంది ఆమె యొక్క శీలాన్ని భంగం చేశాడు. పాపం ఆమె భర్త అనుకుంది, తెలియదు కదా ఆమెకి. ఇక్కడ శివుడు శూలాన్ని తీశాడు, విష్ణుమూర్తి అనుగ్రహించింది. అది ఎలా ఉంది? గ్రీష్మ ఋతువులో మధ్యాహ్నం సూర్యుడు ఎలా ప్రళయ కాలాగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటాడో అలా అది దుర్నిరీక్షంగా ఉంది, దుర్నివార్యంగా ఉంది, ప్రజ్వరిల్లిపోతోంది. సుదర్శన చక్రంలాగా, సర్వశస్త్రాస్త్ర సారంలాగా తేజస్సులు విరజిమ్ముతూ ఉంది ఆ శూలం. 1000 ధనస్సుల పొడవుంది, అది 100 బారల వెడల్పు ఉంది. సర్వ బ్రహ్మాండాన్ని సంహరించడానికి సమర్థమా అనిపిస్తోంది. ఆ శూలాన్ని ఒకసారి గిర్రును తిప్పాడు, గురి చూసి శంఖచూడి మీదకు విసిరాడు. దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనస్సు విడిచిపెట్టాడు. ఎందుకని? అది విష్ణుమూర్తి దత్తమైంది. మనస్సులో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను ధ్యానం చేశాడు. యోగాసనాసీనుడైనాడు. శూలం గిరికీలు కొట్టుకుంటూ వచ్చి అతని మీద పడింది. పడటమేంది, రథంతో సహా భస్మం అయిపోయాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. వెంటనే ఒక విచిత్రం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఆ బూడిద కుప్పలో నుంచి కిషోర గోప వేషంలో సుధాముడు ఆవిర్భవించాడు. 2 భుజాలతోటి మురళీహస్తుడై, రత్న విభూషుడిదై, గోపకోట్ల యొక్క పరివేష్టితుడై, బాలసూర్య ప్రభలతో వెలిగిపోతూ ఉన్నాడు ఆ సుధాముడు. అచ్చం కృష్ణులాగానే ఉన్నాడు. అంతలోకే గోలోకం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. అతడు, గోపకులు అందరూ అధిరోహించారు. అది ఆకాశ మార్గంలో గోలోకానికి వెళ్లిపోయింది. అక్కడ బృందావనంలో, రాసమండలంలో రాధాకృష్ణులకు సవినీయంగా, సభక్తికంగా నమస్కరించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. రాధాకృష్ణుడు ప్రసన్న వదనంతో, వాత్సల్యంతో ఆ బాల సుధాముణ్ణి తిలకించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడు యొక్క అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది. అంటే శంఖాలైపోయినాయి వాడి యొక్క ఎముకలు. అప్పటి నుంచి శంఖం దేవతార్చనలకు యోగ్యమైంది. శంఖంలో పోసిన తీర్థం చాలా ప్రశస్తమైంది, దేవతలకు ప్రీతిపాత్రమైంది. పవిత్ర తీర్థ ఉదకాల్లాగా పరమ పవిత్రమైంది. శంఖనాదం వినిపించిన చోట్ల లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే కృష్ణ మందిరాల్లో, దేవతా మందిరాల్లో తప్పనిసరిగా శంఖనాదం చేస్తారు. ఆ శంఖ జలంతో స్నానం గనక చేస్తే సకల తీర్థాలలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. శంఖం శ్రీహరికి అధిష్టాన దైవం. అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్లే. విష్ణుమూర్తి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకని? నిత్యానపాయిని. అపాయిని అంటే విడిచిపెట్టేది. నిత్యానపాయిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటుంది తల్లి. అక్కడ అమంగళాలు ఉండవు. దానవ సంహారంతో శివుడు సంతృప్తి పడ్డాడు. తన వృషభాన్ని ఎక్కి తన లోకానికి వెళ్లిపోయాడు. దేవతలు కూడా తమ రాజ్యాన్ని, తమ అధికారాలను మళ్లీ పొందారు. వాళ్ళు కూడా విజయోత్సవం చేసుకున్నారు. దేవదుందుఫులు మోగినాయి, గంధర్వ కిన్నెరులు గొంతెత్తి పాడారు. పుష్ప వృష్టి ధారాళంగా కురిసింది భూమి మీద. మహర్షులు, మునీంద్రులు శివుడిని, ప్రమథ గణాలని, దేవవీరులని, సుబ్రహ్మణ్యుణ్ణి, కాళికామాతను బహుదా ప్రశంసించారు. నారద,
ఆ తులసీమాత గర్భంలో ఆ శ్రీహరి వీర్యప్రదానం ఎలా చేశాడనే కదా నీ అనుమానం, చెబుతాను వినవయ్యా అన్నాడు. తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తే గాని శంఖచూడు మరణించడు. అది బ్రహ్మదేవుడిచ్చిన వరం. అందుకని శ్రీహరి దానవ ప్రభు యొక్క రూపంలో తులసీదేవి మందిరానికి వెళ్ళాడు. ఆ నారాయణ కవచాన్ని మెడలో వేసుకొని. మందిర ద్వారం దగ్గర దుందుపి ఉంది, దాన్ని మోగించాడు. అది జై శబ్దం చేసింది. ఆ ధ్వని వినపడింది లోపలికి. తులసీదేవి ఆనందపడింది, వాకిలి తెరిచింది, యువతలకు వచ్చింది. ఎట్ట ఎదుట తన మనోహరుని చూసింది. సంతోషం పట్టలేక ఉక్కిరి బిక్కిరైపోయింది. వెంటనే బ్రాహ్మణులకు మణిమాణిక్యాలను దోసిళ్ల కొద్దీ దానం చేసింది. ఎందుకని 100 ఏళ్ళు అయింది అప్పటికి వెళ్ళి ఆయన యుద్ధానికి. క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. భర్తకి అర్ఘ్యపాద్యాదిరిచ్చింది, పాదాలు కడిగింది, నమస్కారం చేసింది, ఆయన్ని ముద్దాడింది. అలాగే చందన చర్చ చేసింది, కస్తూరికా తాంబూలం ఇచ్చింది, మంచి భోజనం పెట్టి, నాథ ఇప్పటికి నా ప్రాణాలు కుదిరిపడ్డాయి, రణరంగానికి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చావు, అంతే చాలు. నా తపస్సు ఫలించింది, నా జన్మ చరితార్థమైంది, నా జీవితం సఫలమైంది. ఇలా పలవరిస్తూ ఉంది. ఆమె కామభావ పరిపూర్ణయ్యి సవిలాసంగా వాలు చూపులు విసిరింది. భర్త యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ పులకించిపోయింది. అప్పుడు అడిగింది, స్వామి విశ్వ సంహర్త అయినటువంటి శంకరుడితో కదా యుద్ధం, ఎలా జరిగింది, మీకు విజయం ఎలా లభించింది, దయచేసి నాకు చెప్పరా అని గోముగా అడిగింది. శంఖచూడు రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చేశాడు. కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్లు జరిగింది. మన దానవీరులందరూ చచ్చారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. మా ఇద్దరికి సంధి కుదిరిచ్చాడు. వెంటనే నేను దేవతలకు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాను. వాళ్ళు సంతోషపడి వెళ్లిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితోటి ఇంటికి వచ్చేశాను. శివుడు తన లోకానికి తాను వెళ్లిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది అంటూ భార్యతో పాటు శయన సుఖాన్ని అనుభవించాడు. భర్త ఏ భార్యకైనా భర్త తెలిసిపోతుంది కదా శయ్యాసుఖం దగ్గర. ఈమె కూడా శంఖచూడు కాదు అని నిర్ధారించుకుంది. చివాలను లేచింది. ఓరి మాయావి, నువ్వెవడవో చెప్పు, నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు, నువ్వు నిజం చెప్పకపోతే శాపం పెడతానని. శాపం పెడుతుందని భయపడ్డాడు శ్రీహరి. వెంటనే తన నిజ రూపాన్ని చూపించాడు. దేవాదిదేవుడు, సనాతనుడు, నవీన నీరదశ్యాముడు, కోటి కందర్ప సుందరాకారుడు. అంటే 1,000,000 మంది మన్మధుల రాశిపోస్తే ఎంత అందంగా ఉంటాడు అంత అందంగా ఉంటాడని. నవ్వులు చిందిస్తున్నాడు. ఆయన పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. అలాంటి శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛపోయింది. వెంటనే తేరుకుంది. ఓ జగన్నాథ, నీకు దయలేదయ్యా, పాషాణ సదృశుడివి, మోసగించి ధర్మభంగం చేశావు, నా పాతివృత్యాన్ని ధ్వంసం చేశావు, నా భర్త సంహారానికి కారకుడు అయ్యావు. ప్రభు, ఇంతటి దయాదూరుడు ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. అందుకని ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడు వైపో. ఎందుకని? నీ హృదయం కఠినమైన రాయి లాంటిది కదా, అందుకని నువ్వు రాయి అయిపోమన్నది. నువ్వు సత్పురుషుడు అని, కృపానిధివని పొగిడేవాళ్లు ఒట్టి అమాయకులు, భ్రాంత చిత్తులు. నీది గుండె కానే కాదు, బండరాయి. ఏ అపరాధము చేయని నీ భక్తుడిని పరుల కోసమని పొట్టన పెట్టుకోవడానికి నీ మనస్సు ఎలా ఒప్పింది స్వామి? దారుణంగా ఏడ్చింది. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా ఉండిపోయినాడు శ్రీహరి.
ఎందుకని ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వాలి. ఏడిస్తే హృదయం బరువు తగ్గుతుంది. అని తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.